ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. కరీంనగర్ జిల్లాలోని ప్రధాన రహదారులపై పడుకుని నిరసన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు ఏబీవీపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దిష్టి బొమ్మ కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో గత 4 సంవత్సరాల నుంచి ఫీ రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో కనీసం సొయ్యి లేకుండా ప్రవర్తించడం జరుగుతా ఉంది. ఈ రోజు ఫీ రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల కాకుండా ఈరోజు విద్యార్థులు చదువులకు దూరం అయిపోయి పార్ట్ టైం లో చేసుకోవాల్సినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడతా ఉంది. యావత్ భారతదేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని నడిపిస్తా ఉన్నారు. ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నియమించకపోవడం కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదే విధంగా ఈ రోజు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల గురుకుల పాఠశాలలలో అని చిన్న పిల్లలు చదువుకునేటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఈ రోజు వాష్రూమ్లలో కెమెరాలు పెట్టి వాళ్ళ న్యూడ్ ఫోటోస్ తీయడం జరుగుతా ఉంది. అంతా జరుగుతున్నప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అని మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని స్పందించకపోవడం ఇది సిగ్గు చేయడాన్ని నేను తెలియజేస్తున్నా. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దిష్టి బొమ్మ కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో గత 4 సంవత్సరాల నుంచి ఫీ రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో కనీసం సొయ్యి లేకుండా ప్రవర్తించడం జరుగుతా ఉంది. ఈ రోజు ఫీ రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల కాకుండా ఈరోజు విద్యార్థులు చదువులకు దూరం అయిపోయి పార్ట్ టైం లో చేసుకోవాల్సినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడతా ఉంది. యావత్ భారతదేశం మొత్తంలో ఏ